నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజయ్ స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఇక్కడ నుంచి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారము లలితా సహస్రనామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుందామండి. ఈరోజు 372 నామానికి ప్రతి పదార్థం భక్త మానస హంసిక. ప్రతి పదార్థం భక్త భక్తుల యొక్క మానస సరోవరం అనే మనసు నందు, హంసిక హంస వలె ఉండున్నది. మానస అంటే మనసు లేదా మానస సరోవరం. హంసలు మానస సరోవరంలో నివసిస్తాయి. భక్తులంటే ఎల్లవేళల యందు హృదయంలో ఎడతెగని తైలధారలాగా పరమేశ్వరిని స్మరించేవారు, ధ్యానించేవారు అని అర్థం. అటువంటి వాళ్ళు అమ్మవారి ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళ మనసులనే సరోవరంలో అమ్మవారు హంసికలాగా విహరిస్తుంది. హంసిక అంటే ఆడ హంస లేక హంస సంగన. మనసు చంచలంగా కాకుండా స్థిరంగా ఉంటే అది మానస సరోవరం అవుతుంది. అప్పుడు ఆ మనసులో నిలిచిన శ్వాస హంస అవుతుంది. ఇది యోగాభ్యాసంలో ఒక స్థితి. ఒక్కొక్కప్పుడు ఈ స్థితిలో మనము ప్రమేయం లేకుండానే శ్వాస తాత్కాలికంగా నిలుస్తుంది. ఇలా శ్వాస నిలిచిన స్థితులలో ద్రష్ట, దృష్టి, దృశ్యం లేదా జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత ఏకమై ఉంటాయి. భక్తుల అంతఃకరణమే మానస సరస్సు. ఇది శ్లిష్ట రూపకలంకారము. భక్తుల మానసంలో మంత్ర విద్య రూపంలో ఆడు హంసలాగా వివరించేది వాగ్దీశ్వరి. ఎప్పుడు పరమేశ్వరి న్యాసం గల భక్తుల యొక్క మనసులలో పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపంలో దాల్చి అమ్మవారు వివరిస్తూ ఉంటుంది. శ్రీ లలితా పరమేశ్వరిని భక్తులు స్తోత్ర పఠనాలతో తమ హృదయ కమలాల్లో దర్శిస్తారు. ఆదిశంకరులు శ్రీమాతను అనేక విధాలుగా అనేక రూపాలలో స్తుతించారు. ఆయన కనకదార స్తోత్రము, మహిషాసురమర్దిని స్తోత్రము, అంబకాష్టము మొదలైన స్తుతులు, సౌందర్యలహరి, వివేక చూడమని అనేకలు రచించిన అపర శివ స్వరూపురాలు. భక్తులు వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి, కాళిదాసాది మహాకవులు రచించిన కావ్యాలను పఠించి హృదయంలో గల శివాలను దర్శించి తరిస్తున్నారు. హృదయే శివస్తిష్టత్తు తస్మై కాయే మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఈ విధంగా మన హృదయ కమలాల్లోనే శ్రీ లలితామాత శివునిగా పరమాత్మగా కొలువై ఉంది. హంసదేవత మంత్రం ఈ క్రింది విధంగా ఉన్నది. ఓం హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయతే. భక్త మానస హంసిక అంటే శ్రీ లలితా పరమేశ్వరి ఎవరికి తెలియకుండా భక్తుల మనసులలో ఉండి వారి అంతరంగిక భక్తిచే ఆనందాన్ని పొందుతున్నదని కూడా అర్థం. ఓం భక్త మానస హంసికాయ నమ. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. 373 నామానికి ప్రతి పదార్థము కామేశ్వర ప్రాణనాడి. ప్రతి పదార్థం కామేశ్వరునికి ప్రాణనాడి, జీవనాడి, సుషుమ్నా నాడి రూపంలో. కామేశ్వరుని యొక్క మాయా శబలిత రూపానికి పరమేశ్వరి ముఖ్య ప్రాణనాడి అయిన సుషుమ్నా రూపంలో ఉన్నది. సహస్రార కమలంలో ఉన్న కామేశ్వరునికి ఆమె జీవనాడి వంటిది. అంటే కామేశ్వరునికి శక్తినిస్తుంది. కామేశ్వరునిలోని శక్తియే లలితామాత. అందువల్లనే కామేశ్వరుడు, పార్వతి, పరమేశ్వరుడు, శివ, శంకరుడు ఈ రూపాలలో వారు దర్శనమిస్తున్నారు. కామేశ్వరునిలో మాతా శక్తి రూపంగా కలిసి ఉన్నది. సృష్టికి ఉన్ముఖంగా పరావాక్కు బయలుదేరితే అది వచ్చే త్రోవను కామేశ్వర ప్రాణనాడి అనవచ్చు. ఈ నాడి లేకపోతే శివుడు కదలలేడు, సృష్టిని ప్రభవించలేడు. ఆదిశంకరులు సౌందర్యలహరిలోని మొదటి శ్లోకంలో శివశక్తే యుక్తే యది భవతి శక్తః ప్రభావితో నా చేదః దేవో నా కుశలః స్తుతితుమాపహి అని చెప్పారు. శక్తి లేనిదే శివుడు ఏమీ చేయలేడు. శివుడు స్థానం వలె ఉంటాడు. శక్తి దాతృత్మ్యం చెందినప్పుడు శివుడిలో చైతన్యం వస్తుంది. శివ ఇద్దరు ఒకరే. అభేదం సహస్రారంలో కామేశ్వరుడు స్థిరంగా ఉండటానికి సుషుమ్నా నాడి రూపంలో శ్రీ లలితామాత స్థిరంగా ఉన్నది. శ్రీ శంకర భగవత్పాదుల వారు తమ సౌందర్యలహరిలోని 28వ శ్లోకంలో సుధామాపాయ స్వహాద్వయ ప్రతిభాయ జరా మృత్యుహారిణాం విపాదయంతే విశ్వే వీదిశతా మహఖ్యాద దివిశదః కరాళం యతిక్షయం కబలితహక్త కళాకలనా నా శంభోస్తమాల్మం తవా జనని తటాచ్క మహిమ అని చెప్పారు. అంటే
తల్లి బ్రహ్మేంద్రాది సకల దేవతలు అమృతం త్రాగి కూడా ప్రళయకాలంలో లయం చెందారు. లోకాలన్నిటినీ దహించే కాలకూటాన్ని త్రాగినప్పటికీ నీ పతి శంకరునికి హాని కలగలేదు. అందుకు కారణం నీ తాటంకముల ప్రభావమే కదా. తాటంకములు స్త్రీకి సౌభాగ్య చిహ్నాలు కాబట్టి నీ యొక్క సౌభాగ్యం ఎంతటిదో కదా. నా ప్రాణేనా నా పానేనా మార్త్యో జీవతి కచ్చేనా ఇతరేనా తూ జీవంతి యస్మాత్తావు పాశ్రితహో కఠినోపనిషత్తులో ఉన్నది. ప్రాణాపానయములచే మనుషులు జీవించరు. ఈ వాయువులు దేనిని ఆశ్రయించునో దాని చేత జీవిస్తున్నారు. కాబట్టి దేవి కామేశ్వరిని కూడా హృదయాంతర్వర్తి. ఓం కామేశ్వర ప్రాణనాడ్యాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి పెట్టుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ.